బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు నమస్కారం. అలాగే గత 3 రోజుల నుంచి అటవీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి సిఐటి రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి గారు, అలాగే అటవీ కార్మికుల యూనియన్ నాయకులు, ప్రధానమైన నాయకులంతా కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. మీ పోరాటం తప్పకుండా విజయం సాధిస్తుంది, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. విజయం సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డలేరని ఈ సందర్భంగా సవాల్ చేసి చెప్తున్నా ఉన్నాను. అంగన్వాడీ పోరాటం ప్రారంభించిన రోజు కూడా నేను ఇదే 3 ముక్కలు చెప్పాను. ఆనాడు అందరికి అనుమానం, నిజంగా అవుతుందా? జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు, ఎన్జిఓలు చేసినా ఫెయిల్ అయిపోయింది. విద్యుత్ కార్మికులు 30% ఉన్న ఫిట్మెంట్ 8%కి పోయింది. టీచర్లు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు. అట్లాంటి వాళ్ళు సాధిస్తారని సాధిస్తామని చెప్పాం, సాధించాం, సాధించి తీరుతాం. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగానే 3 ఏళ్ల నుంచి, మీరు మాకంటే ఎక్కువ రోజులు చేస్తున్నారు కానీ 3 ఏళ్ల నుంచి సాగించిన పోరాటం విజయవంతమైంది. నిన్ననే 3 సంవత్సరాలు 27 జనవరి 2021 స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటికి నేను అక్కడి నుంచే విశాఖపట్నం నుంచే నేరుగా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఆ 3 సంవత్సరాల్లో ప్రైవేట్ చేయాలనంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని, మొదట దాని విలువ కట్టాల. విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ కట్టడానికి 2001 నవంబర్ 9వ తేదీ 2 హెలికాప్టర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ మీదకి వచ్చాయి. 2000 మంది కింద హెలిప్యాడ్ మీద ఉంచున్నాం. ఆ హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయాయి. ఈ రోజు కూడా మళ్ళా తిరిగి రాలేదు, విలువ కట్టలేదు. విలువ కట్టిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఆసక్తి, ఎంత విలువ స్టీల్ ప్లాంట్ది, దీన్ని ఆసక్తి కలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు అని పెడతారు. ముందు విలువ కడితేనే ఇది అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత బిడ్డింగ్ ఎలా వేస్తారు. అందుకని మొదటి దశలోనే దీన్ని ఆపినటువంటి చరిత్ర అక్కడ కార్మిక వర్గం ఐక్య పోరాటం, విశాఖ ఉక్కు పోరాటం అనేటువంటిది. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క అధికారులు, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ ముగ్గురు కలిసి పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటి కమిటీ వేసాం. ఆ కమిటీకి నేను చైర్మన్ గా ఉన్నాను. ఆ విధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి మొత్తం 30,000 మంది కార్మికుల్ని ఒకే తాటి మీద నడిపిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ కూడా ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయకుండా వెనక్కాడ కొట్టగలిగామని సవాల్ చేసి చెప్పగలుగుతున్నాం. అందువల్ల ఎక్కడైనా కూడా కార్మిక ఐక్యత అనేది, అంగన్వాడీ కార్మికులు 105,000 మంది ఏకైక పోరాటం చేశారు. మారుమూల గ్రామం నుంచి బాక్సులు తీసుకొని ఇళ్లలో పనులు చూసుకొని ఉదయం 10 గంటలకల్లా వచ్చి సాయంత్రం దాకా దీక్షలు చేశారు. ఏ పిలిపిస్తే ఆ పిలుపు పాటించారు. ఎమ్మెల్యేలు ఇళ్లు ముట్టడి చేశారు, మంత్రుల ఇళ్లు ముట్టడి చేశారు, భిక్షాటన చేశారు. వాళ్ళ రోజుకొక పోరాటం, వినూత్నమైనటువంటి పోరాటాల్లో ప్రతి రోజు ఒక పోరాటం ప్రభుత్వానికి రుచి చూపించారు. 42 రోజులు రుచి చూస్తే గాని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు. అప్పుడు దిగొచ్చి మా ఒప్పందానికి సంతకాలు పెట్టి ఈ రోజు ఒప్పందం అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా అంగన్వాడీలు 105,000 మంది విజయానికి వాళ్ళ యొక్క ఐక్యత ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇక్కడ అటవీ కార్మికుల పోరాటానికి ఉన్న బలహీనత ఏంటంటే మీరు 200 మంది. అందుకని ఈ 200 మంది ఏం చేస్తారులే నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుకుంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భూమిలోకి పాతి పెడతాం, ఊరికే వదిలిపెట్టాం. నువ్వు చేసిన తప్పుడు పని ధర్మారెడ్డి నువ్వు కలిసి చేసిన కుట్రది. అందువల్లనే మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. నిన్ను పాతి పెడతాం, వదిలిపెట్టమని సవాల్ చేసి చెప్తున్నావు. నువ్వు ఇక్కడ నగరవరని తరం కాదు. నువ్వు చేసిన ఇసుక పాపాలని బయట పెడతావు, నువ్వు చేసిన దొంగ పనులని కూడా బయటికి తెస్తావు. రాష్ట్రం అంతా ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కరపత్రాలు వేసి, కోటి కరపత్రాలు వేసి పంచుతావు. నువ్వు కానీ ఇదే తప్పుడు పని కానీ నీ తప్పును సరిదిద్దుకో. నీకు అవకాశం ఇస్తున్నావు. మా నాయకులు దీక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ దీక్షలు అయిపోయే లోపు నువ్వు విరమించకపోతే మిమ్మల్ని ఎక్కడ పాతి పెట్టాలి అక్కడ పాతి పెడతాం. అందుకని ఈ రోజు ఉద్యమం చేస్తున్నారంటే నాయకుల పట్టుదల అనేటువంటిది సిఐటి అడుగున ఎవరైనా, ఏ నాయకులైనా అలాగే చేస్తాం. కార్మిక వర్గం కోసం త్యాగం చేసేటువంటి సంఘం ఇది, సంస్థ ఇది.
అన్న బాలయ్య చెప్పాడు 80 ఇక్కడ స్థాపించి అదే నండూరి ప్రసాదరావు గారు ఇక్కడ నుంచి బస్సు వచ్చారు. ఆ రోజుల్లో ఇంత అనుకూలంగా ట్రైన్లు లేవు, కాళ్ళంతా ఊరి. అయినా ఏమిటంటే నేను తిరుపతిలో టీటీడీ ఫారెస్ట్ యూనియన్ పెట్టి వచ్చానని చెప్పాడు మాకు. మేము అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాం, రాఘవులు గారు నేను. మేము విశాఖపట్నంలో యూనియన్ ప్రారంభించే ముందు. ఆ విధంగా ఈ యూనియన్ ప్రారంభం నుంచి నాకు కూడా అన్ని విషయాలు తెలియకపోయినా చాలా విషయాలు తెలుసు. ఈ నాయకులందరూ కూడా ఇది శిబిరం ప్రారంభించక ముందే విజయవాడ వచ్చి మా స్టేట్ ఆఫీసర్ కూడా మాట్లాడారు. మేము పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు, తప్పకుండా చేయమని కూడా మేము చెప్పాం. అయితే ఇంతవరకు కూడా ఎంతో ఓపికగా ఎంతో సహనంగా అనేక పద్ధతుల్లో చేస్తా ఉన్నారు. ఇక ముందు జరిగేటువంటి ఈ పోరాటం ఉధృతి అనేటువంటిది మామూలుగా ఉండదు. ఈ ప్రభుత్వానికి కూడా అర్థం కానటువంటి పద్ధతిలో ఈ పోరాటాన్ని ఉధృత స్థాయికి అనేటువంటి తీసుకెళ్తాం. అందుకని ఈ రోజు ఎందుకు చేస్తున్నారు వీరు అనేటువంటి మొదట ఆలోచించాల్సిన విషయం. ఈ చేసేటువంటి దాన్ని ఏమంటే అటవీ శాఖలో టీటీడీలో పనిచేసేటువంటి 362 మందిలో 162 మంది సర్వీస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయి, అందరినీ చెయ్యి. వాళ్ళని పర్మనెంట్ చేయొద్దని మనం చెప్పడం వల్ల తక్కువ వాళ్ళని చేసామని కాదు, అందరినీ చెయ్యి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే చట్టపరంగా నేను బిఎల్ చదువుకున్నాను, నాకు చట్టాలన్నీ కార్మిక చట్టాలు అన్ని చట్టాలు తెలియకపోవచ్చు కానీ కార్మిక చట్టాల వరకు నాకు పూర్తి అనుభవం ఉంది. దీన్ని ఏమంటారంటే డిస్క్రిమినేషన్, వివక్షత అంటాం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది వివక్షత. ఇది నీకంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేసి మిగిలినటువంటి వాళ్ళని చేయకుండా రాజకీయంగా నా పార్టీకి అనుకూలం అని వీళ్ళు అనుకూలం అవుతారు. నవస్థంగా కానీ అందరినీ చేసి ఉంటే అందరూ మీకు అనుకూలం అయ్యేవాళ్ళు. ఈరోజు అంగన్వాడీలో చూసాం, భర్తలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు స్కూటర్ల మీద తీసుకొచ్చి మన టెంట్ల దగ్గర దించారు, ఎంపీటీసీలు దించారు, కార్పొరేటర్లు దించారు. మీరు చేస్తున్న మంచి పని భర్తలు కూడా సపోర్ట్ చేశారు. మీరు కూడా చేస్తే మీకు అనుకూలం చేస్తారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు శత్రువులు చేస్తుంటే నీకు శాశ్వతంగా శత్రువులు అవుతారు. భార్యలు కొంతమంది చెప్పారు, నీకు విడాకులైనా ఇస్తాను కానీ సిఐటిని వదలలేను, సిఐటి పోరాటాన్ని వదలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంత పట్టుదలగా చేశారో మీరు చూసారు. మైలవరం పోలీస్ స్టేషన్ లో ఒక ఆడ మనిషి ఒక మగ కానిస్టేబుల్ ని ఆడ కానిస్టేబుల్ ఇద్దరిని 2 చేతులతో ఇసిరవతలేసింది. అది సిఐటి వారికి ఇచ్చినటువంటి ధైర్యం, వారికి ఇచ్చినటువంటి ధీమా. అందువల్లనే కలెక్టర్లు ఇచ్చినటువంటి జీవాలకి ఈ కలెక్టర్ చాలా మంచోడు. ఇప్పుడు మరి వెళ్ళిపోయినట్టున్నారు, ఈరోజు పేపర్లో చూశాను. ఆయన ఇక్కడ ఇవ్వాల దాదాపు 24 జిల్లాల ఇంకొక జిల్లా కలెక్టర్ ఎవరో ఇవ్వాల 24 జిల్లాల కలెక్టర్లు వాళ్ళని ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగాలు తీసేస్తున్నామని ఇచ్చారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మేము చెప్పారు 4 గీసుకోవడానికి కూడా పనికిరావు, ఆ షోకాజ్ నోటీసులు ఇసిరి కొట్టండి అని. అలాగే సంక్రాంతి భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఎంత ధైర్యం ఉండాలి. అట్లాగే టెర్మినేషన్ చేశారు. మీ టెర్మినేషన్ ఉత్తర్వులు ఎందుకు పనికిరావని చెప్పాం. నిజంగానే కలెక్టర్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా దమ్మిడి విలువ లేకుండా అయిపోయింది. అది సిఐటి చేసినటువంటి పోరాట ఫలితం, సాధించినటువంటి విజయం అనేటువంటిది. అందుకని ఊరికే రాదు, ఐకమత్యంగా పోట్లాడడం అనేటువంటిది కార్మిక వర్గానికి వెన్నతో పెట్టినటువంటి విద్యని సిఐటి రంగరించి వారికి నేర్పి ఈ దిశగా నిలబడటం. ఈ 200 మంది ఇక్కడ ఎంత ఐకమత్యంగా నిలబడడం కూడా చిన్న విషయం కాదు. స్టీల్ ప్లాంట్ విజయం సాధించడానికి పెద్ద సంఖ్య అది. అందుకని కిసాన్ మోర్చా నాయకులు దేశంలో రైతుల యొక్క చట్టాలను మొత్తం మార్చి రైతులకున్న హక్కులు లేకుండా చేసి, రైతులు అమ్ముకోవడానికి లేకుండా, ప్రొక్యూర్మెంట్ లేకుండా చేసే 3 నల్ల చట్టాలు తీసుకొస్తే దేశం ఢిల్లీ చుట్టూ 5 రాష్ట్రాల్లో లక్షల మంది సంవత్సర కాలం చేశారు. అది మాకు మోడల్. వాళ్ళు ప్రారంభించిన 2వ రోజే స్టీల్ ప్లాంట్ నుంచి సిఐటి యూనియన్ ఒకటే 3 లక్షల వాళ్ళకి వాళ్ళు అప్పటికి ఇంకా అకౌంట్ ఓపెన్ చేయాల. మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని మొట్టమొదటి వాళ్ళకి డబ్బులు లేవని కాదు, ఒకరికొకరు సంఘీభావం అంటే ఎలా ఉంటుందో సిఐటి నేర్పింది. ఆ రకంగా 3 లక్షల మొట్టమొదటి చెక్కు పంపించాం. వాడు దేశంలో ఈ మిగిలిన పోరాటాలకు ఎక్కడికి రాలా, వాడికి అదే చాలా కష్టంగా ఉందని. ఒట్టే సోమనాథేశ్వరరావు గారు 6 నెలలు ప్రయత్నం చేశారు, ఆవిడ రాలా. మేము వెళ్ళి పిలిచాం, మీ దగ్గర నుంచి ఫస్ట్ చెక్ వచ్చింది, మీ సపోర్ట్ వచ్చింది మాకు అని ఆయన రాజేష్ టెకాయత్ తో సహా విశాఖ బీచ్ లో 20,000 మందితో సభ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి దేశం అంతా కూడా పరిచయం చేశాం.
ఆ రకంగా ఒక పోరాటం జరిగేటప్పుడు ఒకరికొకరు మద్దతు, మీరు తక్కువ మంది ఉన్నా మిగిలిన వాళ్ళ మద్దతు రావడం అనేటువంటిది, కూడగట్టడం అనేటువంటి చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల CITU సభ్యులంతా కూడా మీ పక్కన నిలబడేటట్టు మీ పోరాటంలో పాల్గొనేటట్టు చేస్తాం. అందుకని ఈ పోరాటం మీ 200 మంది అనుకోకండి. మీకు జరిగినటువంటి అన్యాయం జరగకూడదు, అదే మన పాయింట్. ఇంకొకరికి వివక్షత అనేటువంటి జరగకూడదు. ఇంకో అంగన్వాడీ కార్మికులు కూడా అదే చెప్పాం, ₹1 కూడా పెంచాలంటే వాడు బాబు గారు సొమ్ము కాదు, వారి ఇంట్లో నుంచి తీసుకొచ్చి మనకేమి ఇవ్వడం లేదు. 4 ఏళ్ల నుంచి ధరలు పెరిగాయా లేదా అధికారులు అడిగాం. అధికారులు కూడా మీరు జెన్యూన్ అన్నారు. బొత్స సత్యనారాయణ గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అన్నాడు. సజ్జలు కూడా అదే చెప్పాడు. మరి ఎందుకనంటే ఆయన రెండవల, ఆయన ఇది ఒక్కటే రెండవలేదు, మిగిలిన అడగండి మీరు. ఇంకా ఎక్కువ 60-62 ఏళ్ళు చాలా మంది అడుగుతున్నారు, వాడికి ఎవరికి ఇవ్వాలా, మేము అడగకుండా ఇచ్చారు. జీవో కూడా వచ్చింది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 ఉన్నది 1,22,000కి ఇంకా అడిగితే ఇంకా పెంచుతాను. అవన్నీ కాదు, ముందు జీతం పెంచాలన్నాం. అందుకని అది పెంచేదానికి జూలై డేట్ ఎప్పుడో చెప్పాం, ఎంతో చెప్పాం, రాసివ్వం. ఇప్పుడు రాసి చెట్టు చేయగలిగాం. రాసి జూలై నుంచి జీతాలు యూనియన్ తో మాట్లాడి యూనియన్ ఒప్పందం మేరకు జీతాలు అనేటువంటిది పెంచుతామంటే ఈ యూనియన్ తో ఖచ్చితంగా ఒప్పందం అనేటువంటిది రాతపూర్వకంగా రకంగా చేయడం వల్ల జీతాలు అనేటువంటి పెంచుకోగలిగాం. అందుకని ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యక్తులను బట్టి, ఒక మంత్రిని బట్టి, ఒక ఎమ్మెల్యేని బట్టి వాడి రాజ్యాంగం ఉండదు, చట్టాలు ఉండవు, పద్ధతులు ఉండవు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా. మన రాజ్యాంగం ఏమి చెప్పింది? భారతదేశంలో మత వివక్ష అనేది ఉండకూడదు. వీ ది పీపుల్, వీ అని ఉంటుంది. వీ ది పీపుల్ అని రాజ్యాంగం ప్రారంభిస్తారు. ఇందులో హిందూ దేశం అని, ముస్లిం దేశం అని, జైలు దేశం అని ఉండదు. ప్రజల రాజ్యాంగం ఇది. అందుకని మోడీ గారు ఈరోజు హిందూ మతంగా చేయాలని, అయోధ్య దేశంలో హిందువుల దేవాలయం అంటే అయోధ్య ఒక్కటేనట. మోడీ గారు వాడు బాబు వచ్చినా, అయోధ్య రామాలయం లాంటి 10 గట్టొచ్చినా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను తగ్గించలేరు, తిరుపతి దేవాలయం యొక్క ప్రతిష్టను తగ్గించలేరు. అందుకని ఈరోజు రాజకీయాలు ముడిపెట్టి 22వ తేదీ అంతా రాముడి భజన, రాముడిని ప్రతిష్ఠించాలన్నారు. 23 అంతా మోడీ భజన చేయించుకున్నారు. ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉంటే అపార్థం చేసుకోకండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బారికేడ్ అవుతానంతో ఆయన దర్శనం కోసం ఎదురు చూశారు. ఇది రాజకీయ నాయకులు అవమానం చేయడం, అది రాజకీయాలు అవమానం చేయడం. మోడీ తన వ్యక్తిగత దీన్ని ప్రతిష్టని పెంచుకోవడానికి చేసినటువంటి తప్ప అయోధ్యలో రామాలయం అన్ని ఊళ్ళలో రామాలయాలు కట్టుకుంటాం. ఎవడన్నా దేశం అంతా వసూలు చేసి చేస్తారేంటి? ఏ ఊర్లో ఆ ఊర్లో అది ఆ ప్రజల యొక్క భక్తి. అందుకని ఈయన కార్పొరేట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి కార్పొరేట్ల తోటి అయోధ్యలో రామాలయం కట్టించి అదేదో గొప్పది అక్కడ, అది ఒక్కటే ఆలయం అని అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏమి ప్రతిష్ట తగ్గదు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి ఏకైక దేవాలయం తిరుపతి మాత్రమే. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కరే. అందుకని ఆ వెంకటేశ్వర స్వామి సమక్షంలో మోడీ ఇక్కడ ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తామని వాగ్దానం చేసి ఆయన సన్నిధిలో ఆంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేశారు. ఆంధ్ర ప్రజానీకానికి మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్మిక వర్గ వ్యతిరేకి, కార్మికులకు ఎవరికి ఏ హక్కు కూడా ఇవ్వనని శ్రమ చేసేవాళ్ళు సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. అట్లాంటి కార్మిక వర్గాన్ని హీనంగా చూస్తే ఆ ప్రభుత్వం ఏదైనా కానీ పతనం ఒక తప్పదు. చరిత్ర చెప్పేటువంటి సత్యం ఇది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వాళ్ళ యొక్క ప్రభుత్వం మనజాలదు. ప్రజాస్వామ్యానికి విలువ అనేది ఉంటుంది సమాజంలో. అందుకనే ఇందిరాగాంధీ అత్యంత చరిష్మా కలిగినటువంటి రాజకీయ నాయకులు, ప్రపంచ రాజకీయవేత్తగా ఆనాడు మేము చదువుకుంటున్నటువంటి రోజులు. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఎమర్జెన్సీ 76 నా మీద వారెంట్ వచ్చింది. నేను తప్పుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ కాలం అంతా, అందుకని ఆ సంవత్సరం పోయింది. నా రూమ్మేట్ దొరికిపోయాడు. ఆయనకి ప్రొఫెసర్ వచ్చి పరీక్షలు పెట్టాడు. ఆయన పాస్ అయిపోయాడు. రమణారెడ్డి నెల్లూరు బార్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా చేసి మా రూమ్మేట్ SFI నా తర్వాత ఆయన. అందుకని ఆయన పెట్టుకెళ్ళిపోయారు, ఆయన దొరికాడు. ఆ విధంగా ఎమర్జెన్సీ
లాంటి రోజుల్లో రెండో రాజకీయ పార్టీ కనపడలా, కాంగ్రెస్ తప్ప ఇంకొక పార్టీ కనపడలా. అటువంటిది ఎన్నికలు ప్రకటించిన తర్వాత జనతా పార్టీ అని ఒక పార్టీ పుట్టడం, 30 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఓడించడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కానీ నష్టం కలిగిస్తే అటువంటి పార్టీలకి భారతదేశంలో నూకలుండవు, నూకలు చల్లవు అనేది ఆనాడు చరిత్ర రుజువు చేసినటువంటి సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విజయవాడ ఎవడో వెళ్ళకూడదట, కార్మికులు వెళ్ళకూడదు, నిరసన తెలియజేయకూడదు, ధర్నా చౌక్లో కూడా కూర్చోకూడదు. మేము 42 రోజులు అక్కడ దీక్షలు చేసింది, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండానే చేశాం. అయితే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేక 42 రోజులు అయిన తర్వాత కూల్చేశారు. అర్ధరాత్రి ఎక్కువ 3 గంటలు లైట్లు తీసేసి కూల్చారు. కూలిస్తే మొత్తం అన్ని ఈ జిల్లా నుంచి కూడా ట్రైన్లు అన్నింటిలో కూడా ఎక్కి వచ్చారు. 30,000 మంది విజయవాడ వచ్చారు. అప్పుడు భయపడి రాత్రికి పూట ఇంక ఇది ఆగేటట్లేదు, అలాగే నేను పిలిపించాను, పోలీస్ స్టేషన్ల పోరాట కేంద్రాలుగా మార్చండి, అక్కడే పోలీస్ స్టేషన్లను కూర్చుంటాం, ఎన్ని రోజులైనా ఇంటికి వెళ్ళాం, ఈ పోరాటం విజయం అయితేనే అక్కడి నుంచి కదులుతామని పిలిపించాం. ఆ విధంగా అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి రాత్రిపూట 11-12 గంటలకి ఒప్పందం అనేటువంటి చేయాల్సి వచ్చింది. అందుకని అట్లాంటి పనులు తెచ్చుకోకండి, ముందే ఆలోచించండి, ముందే చేయండి, సమరసంగా పరిష్కారం చేయండి. నిన్ననే మా నాయకులు కూడా వెళ్ళి ఈరోజు బోర్డు మీటింగ్ అవుతుంది, బోర్డు మీటింగ్ లో కూడా చర్చించండి, ఎజెండా పెట్టండి. లేదు ఎజెండా ఇప్పుడు పెట్టడం లేదు, రేపు చర్చిస్తారండి. ఈ రోజు బోర్డు మీటింగ్ రేపు చర్చిస్తారు. అందుకని వాళ్ళు ఏం చేసే ఉద్దేశంలో లేరు. అందుకని మన పని మనం చేద్దాం, మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం, మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అవసరమైతే నేనైనా కూడా మన నిరాహార దీక్షలు ఎక్కడే కూర్చుంటాం, రాష్ట్రం అంతా కార్మిక వర్గాన్ని కదిలిస్తాం. అందుకని మురళీధరన్ లేచిపోయాడని ఉద్యమం ఆగదు, శిబిరం ఉంటుంది, పోరాటం ఉంటుంది. మన పోరాటం అనేటువంటిది ఎన్ని బ్యాచ్లైనా ఇక్కడ కదలడమా, అవసరమైతే చెరువు కార్యక్రమం పెట్టడమా, ఏ కార్యక్రమం అనేది కూడా కమిటీతో మాట్లాడి అవి కూడా చర్చిస్తాం. అందుకని ఉద్యమం అనేటువంటి దాన్ని మరింత ఉధృతం చేయడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో విజయం సాధించేదాకా ఈ పోరాటం అనేటువంటిది కొనసాగుతుందని చెప్పేసి మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క మద్దతు అనేటువంటిది మీరు ఏ రోజు అనేటువంటి నిర్ణయించుకుంటే మనం ఇక్కడ అట్లా అన్ని జిల్లాల్లో కూడా జరిగేటట్లు, జిల్లాలో ఉన్న ప్రతి కార్మికుడు ఇక్కడికి వచ్చేటట్లు అన్ని విధాల కార్యక్రమాలన్నీ కూడా రూపొందిస్తాం. ఆ విధంగా రాబోయే కాలంలో మనం పోరాటాన్ని ఉధృతం చేసి విజయం సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇది మీరు 30 ఏళ్ళు సంస్థ కోసం పనిచేశారు, ఇప్పుడు ఒక్కసారి మీకోసం చేసుకుంటున్నారు. మీకోసం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం కావాలి. ప్రభుత్వం చేసే తప్పుడు పని 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్ ఏమిటి, కాంట్రాక్ట్ వర్కర్ ఏమిటి, తప్పిది. రాష్ట్రంలో కూడా అదే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ అనేటువంటి పేరుతో పనిచేస్తున్నారు. దోపిడీది. పర్మనెంట్ అనేది అయితే విశాఖపట్నం ఎందుకు అభివృద్ధి అయింది? విశాఖపట్నం అభివృద్ధి అవడానికి అక్కడ భారీ పరిశ్రమలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ లో ఒక ఐటీఐ దగ్గర కార్మికుడికి ₹1,00,000 జీతం వస్తుంది. ఆ ₹1,00,000 మార్కెట్ లోకి వెళ్తాయి, కొనుగోలు చేస్తారు. అందుకని గాజువాక్ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో సిటీలో ఉన్న మాల్స్ అన్ని ఉన్నాయి. ఎందుకు వచ్చాయి అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు అవుతాయి. అట్లా అభివృద్ధి అనేటువంటిది అవుతుంది. ఆ గాజువాకలోనే హై స్కూల్ ఉండేది కాదు, కణిత అనే గ్రామంలో ఉండేది. ఈ రోజు యూనివర్సిటీలు వచ్చాయి, అక్కడ కాలేజీలు వచ్చాయి, ఎడ్యుకేషన్ హాస్పిటల్ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి బర్న్స్ యూనిట్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి 100 మంది డాక్టర్లు ఉన్నారు. వైద్య 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. అభివృద్ధి అంటే అది. హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ పెట్రోలియం, ఒకే ఒక కంపెనీ అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీని 2000 సంవత్సరంలో ప్రైవేట్ వాడికి ఇచ్చారు. వేదాంత అనేటువంటి స్టెర్లైట్ ఇండస్ట్రీస్, మీరు ఆలకించుంటారు, మద్రాస్ రాష్ట్రంలో. అది అందులో ప్రమాదం జరిగి అక్కడికక్కడే 15 మంది చనిపోయారు, దాన్ని మూసేశారు. ఆ కంపెనీకి ఇచ్చాడు బీజేపీ గవర్నమెంట్ 2000 సంవత్సరంలో. ఇస్తే ఆ కంపెనీ ప్రైవేట్ అయిపోయింది, అది మూసాను. పబ్లిక్ సెక్టర్ అయ్యి నాశనమైంది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేటువంటి ఏకైక కంపెనీ. మిగిలిన అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, విశాఖపట్నం షిప్ యార్డ్, ఇవన్నీ కూడా ఉండడం వల్ల
అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు రావడం. అందుకని వీళ్ళు టీటీడీ సంస్థ ఉద్యోగులు అయితే వాళ్ళ జీతాలు మెరుగైతే వీళ్ళేదో మేడలు కట్టే ఏదో అయిపోరు, కానీ సొసైటీ అభివృద్ధి అవుతుంది, ప్రాంతం అభివృద్ధి అవుతుంది, వారు ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి చంద్రగిరి మండలంలో అభివృద్ధి కనపడుతుంది. ఆ విధంగా అభివృద్ధి అనేటువంటి దానికి ఒక పద్ధతి ఏమిటంటే పర్మనెంట్ చేయడం అనే దాని ద్వారా ఆ సంస్థ అభివృద్ధి అవుతుంది, సంస్థకు ఉపయోగం జరుగుతుంది. బాలన్న చెప్పినట్టు ప్రాణాలు కూడా పరంగా పెట్టి పనిచేసినటువంటి అటవీ కార్మికులకే న్యాయం చేయకపోతే నువ్వు ఎవరికి న్యాయం చేస్తావని అడుగుతున్నావు. ఎవరికి న్యాయం చేయలేరు, నీకు ఆ సత్తా లేదు. అందుకని ఈరోజు ధర్మారెడ్డి గారి పాలన అనేటువంటిది, ధర్మారెడ్డి ఆయన అంత అధర్మారెడ్డి ఎవడన్నా ఉన్నాడనంటే పచ్చి అధర్మారెడ్డి ఎవడన్నా ఉన్నా అంటే ధర్మారెడ్డి. అందుకని అట్లాంటి వాడికి పెత్తనం ఇచ్చి అట్లాంటి వాడిని పోషించి అట్లాంటి వాళ్ళతో చేస్తే శానిటేషన్ వర్కర్లు మొన్నదాకా సమ్మె చేసి అయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళకి 45 ఏళ్ళు అయితే మిగిలిన వాళ్ళకి అందరికి గవర్నమెంట్ సూత్రం ఏంటి, 60 అయిన వాళ్ళని 62 ఏళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి 45 ఏళ్ళు అయితే తీసేయాలంట. అలాగే అన్ని చోట్ల కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడేమో మహిళలు 30% మందే ఉండాలంట, 60 మంది ఉన్నారు అని అంటే ఉన్నవాళ్ళందరూ సగం మందిని తీసేయాలని. అందుకని వాళ్ళు కూడా నీ సంగతి తేలుస్తారు, వాళ్ళు కూడా నీ సంగతి ఏంటో తేలుస్తారు. అందుకని నువ్వు ఈ రకంగా సిఐటిని లేకుండా చేయాలని ఎందుకనంటే నేను చాలా మంది అడిగాను. ఈ సిఐటి కొరకరాని కొయ్యలాగా ఉంది, ఈ యూనియన్ వల్లనే మాకు అన్ని అడిగేవాడు ఉన్నాడు, లేకపోతే మమ్మల్ని అడిగే ధైర్యం ఎవరికి ఉండదు. అందుకని సిఐటి లేకుండా నీ తరం కాదు ధర్మారెడ్డి, నువ్వు కాదు నేను పుట్టించినటువంటి వాడిని కూడా సిఐటి లేకుండా చేయలేవు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే సిఐటి బలపడుతుంది. నీకు తెలియకుండానే సిఐటిని నువ్వు బలపరుస్తున్నావు, నీకు తెలియకుండానే సిఐటి బలపడేటట్టు చేసుకొని ఇస్తాం. అందుకని నువ్వు కార్మికులకు వ్యతిరేకంగా ఎంత చేస్తే మేము అంత బలపడతాం. ఆ కార్మికులను మేము వదిలిపెట్టాం. నువ్వు మళ్ళీ ఎలాగైనా ఎప్పుడైనా దిగి రావాల్సిందే. నువ్వు శాశ్వతంగా ఉండవు, కార్మికులు శాశ్వతం, ధర్మారెడ్డి శాశ్వతం కాదు, కార్మికులే శాశ్వతం. అందుకని కార్మికుల మీద కక్ష కట్టి కార్మికులతోటి వివక్షతోటి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎటువంటి పోరాటానికైనా మేము ముందుకెళ్తాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మా పోరాటం విజయవంతం అయ్యేదాకా కూడా ఇది కొనసాగుతుంది, ఆగదు, ఆర్పకుండా దీన్ని మరింత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ సిఐటి రాష్ట్ర కమిటీ యొక్క సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా యావత్ కార్మికులు కూడా మీ పక్షాన ఉంటారు, మీ పక్కన నిలబడతారు. ఇది విజయం సాధించేదాకా ఇది కొనసాగుతుందని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.